గుంటూరు జిల్లా తెనాలి మండలంలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కోపల్లె, అంగల కుదురుపల్లె, చావారిపాలెం గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాల్సిందిగా ప్రజలను కోరారు. రోడ్లు గుంతలు పడిపోయి డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కూటమిపై నమ్మకంతో ఓటు వేస్తే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇక ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోపల్లి గ్రామంలో పెద్దలందరితో కలిసి ఇంటింటికి ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా ఈ గ్రామానికి చేయాల్సిన అనేక కార్యక్రమాలు మా దృష్టికి వచ్చినాయి. అందులో ప్రధానంగా రహదారులు ఒకటే అయితే మనం నిర్మాణం చేయాల్సింది సైడ్ కాలువలు. డ్రైన్స్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. పల్లెల్లో ప్రత్యేకంగా ఎక్కడికక్కడ డ్రైన్స్ ఆగిపోవడం వలన, సరిగ్గా అనుసంధానం చేసుకోలేకపోవడం వలన అక్కడ ఆరోగ్య సమస్యలు కూడా దోమల వలన బాగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ గురించి ప్రస్తావించారు. ఖచ్చితంగా వీళ్ళు జగనన్న కాలనీ నిర్మాణం చేసి 600 ఎకరాలు తీసుకున్నారు, కానీ దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. వాస్తవంగా ప్రతి గ్రామంలో కూడా పెద్దలతో కూర్చుని మాట్లాడుకొని గ్రామ అవసరాలకి భూమి కొనుగోలు చేసుంటే చాలా ఉపయోగపడేది. నేను మాటిస్తున్నాను, రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా బరియల్ గ్రౌండ్స్ అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం, పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చేయాలి. దానికి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉమ్మడిగా మేము ఆ హామీ ఇస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో అవసరాలని బట్టి ప్రతి గ్రామంలోనూ